విద్యుత్ లైన్ల పనులు, రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ ఇప్పటికే జనావాసాలకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించిన సంగతి వచ్చింది. అయితే ఆ భూముల్లో చాలా చోట్ల 220 kV 132 kV హైటెన్షన్ విద్యుత్ లైన్ల స్తంభాలు ఉన్నాయి. వీటి వల్ల నిర్మాణాలకు ఇబ్బందులు రాకుండా భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం తాళాయిపాలెంలోని 400 kV సబ్స్టేషన్తో పాటు లింగాయపాలెం నేలపాడులో నిర్మించిపోయే 220 kV ఉప కేంద్రాల నుంచి వచ్చే లైన్లను భూగర్భంలో వేసే పనులు, ఇప్పటికే ఉన్న టవర్లను మార్చే పనులు జరుగుతున్నాయి. భూగర్భంలో డక్టులు ఏర్పాటు చేసి వాటి గుండా హెచ్టీ లైన్లు వెళ్లేలా అమర్చుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతి నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం, విరాళాల స్వీకరణకు సిఆర్డీ ఆహ్వానం. అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విరాళాలు స్వీకరించేది ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్ష ఉన్న వారి కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిఆర్డీ వెబ్సైట్లో ఇందుకు ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అనే ఆప్షన్ ఇచ్చారు. దీనిపై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే పేమెంట్ గేట్వే వస్తుంది. అందులో విరాళం అందజేయాల్సిన మొత్తాన్ని నమోదు చేసి మన యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ మొత్తం సిఆర్డీ ఖాతాకి జమ అవుతుంది. 2015 అక్టోబర్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు మై బ్రిక్ మై అమరావతిని ప్రారంభించారు. ఒక్కో ఈ ఇటుకకి 10 రూపాయలు వెచ్చించి ప్రజలు కొనుగోలు చేసేది. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. పలువురు ఎన్ఆర్ఐలు ఒక్కొక్కరు 10,000 ఇటుకలు విరాళంగా ఇచ్చారు. దాతకు సీఎం సంతకాలతో కూడిన రసీదు వెళ్ళింది. కానీ ఏం చేశారు? అవి ఏమైనా కట్టారా? దాంతో సింగపూర్లో అట్లా కట్టు ఉంటుంది. ఇక్కడ అసలు ఏం చేశారో డబ్బులు కూడా తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ విరాళాలు అడుగుతున్నారు. ఇది సమస్య. అది సరిగ్గా చేస్తే కనుక ఇప్పటికి పబ్లిక్ అందరూ ఎగబడి మళ్ళీ ఇస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా కట్టాను ఆ రోజున. లేకపోతే సాక్షి